క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు, గట్టిగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం 957వ సంవత్సరంలో సొలొమోను మహారాజు మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేశాడు. తర్షీషు ఓడలు మరియు హీరాము ఓడలు అక్కడి నుండి మన భారతదేశానికి పంపించి మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేసి చందనపు మ్రానులు, నెమళ్ళు, కోతులు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా మన భారతదేశంతో తెప్పించుకున్న ఆ సమయంలో మన భారతదేశానికి ఉన్న పేరు ఓఫీరు దేశము. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనము మ్రానులను రత్నములను బహు విస్తారము తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు రాజనగరుకు స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనము ఎక్కడను దొరకదు, కనబడదు. అంటే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కూలగొట్టిన తర్వాత అవన్నీ కూడా దొంగతనం చేసుకోబడ్డాయి. సో చందనం భారతదేశంలో శేషాచలం అడవుల్లో తప్ప ఇంకెక్కడా పండదు. అటువంటి చందనపు మ్రానులు సొలొమోను మహారాజు కాలంలోనే సొలొమోను తెప్పించుకున్నప్పుడు దాని మన భారతదేశానికి పేరు ఓఫీరు దేశము. అంటే ఓఫీరు అని నాలా సోపారా దగ్గర ఉన్న ఒక పోర్టు ఉన్న ఓఫీరు అనే ఒక పోర్టు ఉన్న దేశము అని మనకు అర్థం అవుతుంది. అలాగే 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూస్తే, సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతములు, కోతులను, నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. సో నెమలి మన జాతీయ పక్షి, అలాగే కోతులు మన ఇండియాలో ఉంటాయి. దంతములు అంటే ఏనుగు దంతములు, బంగారము, వెండి ఇవన్నీ కూడా అప్పట్లో కాయిన్స్ లేని సమయంలోనే, న్యూమిస్మాటిక్స్ లేని సమయంలోనే వస్తు మార్పిడి ద్వారా మన సొలొమోను మహారాజు మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేసినప్పుడు ఆ సమయంలో మన భారతదేశానికి ఉన్న పేరు ఓఫీరు దేశము. అటు తర్వాత మరి సొలొమోను మహారాజు మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేస్తే మన భారతదేశంలో ఉన్న వస్తువులన్నీ కూడా అక్కడికి వెళ్ళాయి. ఇవన్నీ కూడా మనకి సామెతల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనము, అలాగే కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనము, పరమగీతంలో 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, అలోయిస్ అని ఉంటుంది. అలోయిస్ which in the Hebrew is ahalim, being derived from the Indian word agaru. ఈ అగర్ అనేది ఇండియాకి చెందినది.